నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రమే చెప్తాను. అది ఎందులో ఏంటి చూశాను అనేదంటే ఆహ్, భగవాన్ రమణులు తాలూకా షార్ట్స్ ఎవరో పెడితే అందులో చూశాను. అందులో ఒక గురువు ఏమంటారంటే ఆహ్, ఒక గురువు దగ్గరకొచ్చి ఇంకొక ఆయన చెప్తారు. మీ శిష్యుడు ఇలాగా ప్రతిదానికి వాగ్వివాదం చేస్తూ ఉంటాడు. తన ఎలు ఎప్పుడూ అలాగే ఇంక లాస్ట్‌కి జీవితకాలం మిగిలిపోతాడు అని. అన్నప్పుడు ఆయన తన శిష్యుడి దగ్గరికెళ్ళి ఆ గురువుగారు ఇలా అంటారు. నాయనా నువ్వు బాగా అంటున్నావు, మాట్లాడుతున్నావు కరెక్టే. నీ దగ్గర నీ మాటల యొక్క ఉన్నతమైన స్థితిని గ్రహించి అంటే వాళ్ళకి ఆ స్థాయి లేకపోవచ్చు. ఆళ్ళు ఓడిపోయారు. వాళ్ళేమీ చేయలేని చేతకానితనంతో నిన్ను దూషించడం, మనసులోని వాళ్ళు ద్వేషం పెట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా నీకు అవసరమా? నువ్వు మౌనంగా ఉండలేవా? నువ్వు మౌనంగా ఉండొచ్చు కదా అంటారు. ఆయన అప్పటి నుంచి మారిపోతారింక. అంటే ఆయన ఒక కారుడిగా, రచయితగా మారతారనమాట. చాలా అనిపించింది. ఆ తర్వాత రమణులు అంటారు, అహంకారం ఉండడం వల్ల నీ కోపం, ఆవేశం వస్తూ ఉంటాయి. నువ్వు దాన్ని అంటే దేవుడు చేశాడు అనుకుంటావు. ఇది నాకు తగ్గట్లేదు అనుకుంటావు. నీకు దుఃఖం ఎందుకు వస్తుందో గమనిస్తే ఆ అహంకారం ఉండడం వల్లే నీకు దుఃఖం వస్తోంది అని. విషయం అయితే అర్థమైంది. తర్వాత ఆ మాటలు ఒకటికి 2, 3 సార్లు వింటూ ఆలోచిస్తున్నాను. అవును గురువుగారు, నన్ను తిట్టినా సరే ఎందుకు కోపం రావట్లేదు? నాకు నేనే అనుకుంటున్నాననమాట. కోపం రావాలే, కోపం ఎక్కడికి పోయింది? ఆళ్ళు నన్ను ఇలా అన్నారు కదా! కోపం, చిరాకు, అసహ్యం వాళ్ళ మీద రావాలి కదా! రావట్లేదేంటి? ఛీ! ఎందుకింత పనికిమాలినదాన్ని అయిపోయానో! కోపమే తెచ్చుకోవట్లేదు నేను ఆళ్ళ మీద. గుర్తుపెట్టుకుని ఆళ్ళ దగ్గరికి వెళ్ళకుండా కోపంగా ఉండాలి కదా అని. అంటే నా స్థితి ఎక్కడికెళ్ళిందో అనేది నాకు తెలియలేదు. తర్వాత అనిపించింది. కోపం రావట్లేదని బాధపడుతున్నాను ఆళ్ళ మీద. అంటే అంటారు కదా! లైక్ కుక్కతో ఒక వంకర అని. ఆ టైప్‌లో గాని మారిపోయినా కొంపతీసి అన్నా చీర మార్చుకొచ్చే రకం అని పెద్దోళ్ళంటారు. కానీ అది నిజం కాదు. గురువుగారు చెప్పింది నేను ఫాలో అవుతున్నాను. సారీ, ఆయన ఫాలో ఇలా చేస్తున్నారని అర్థమైంది. ఓం శ్రీ గురు రమణ.